ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాభవత్సవస్తవం. ఒక్క చౌదరి గారు అమ్మాయిని చూడండి. బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే రాతి ముక్కుకు దొండపండని ఈ పెళ్ళేమిటమ్మా? తండ్రి చంద్రశాసనుడయ్యే తల్లి ఉన్నా నోట్లో నాలుకలేని మనిషి ఏం చేస్తుంది? వాళ్ళ అన్నయ్య ఉన్నా బాగుండేది. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంఠే భద్రాని శుభగే జీవన చూడమ్మా, ఈ నగలన్నీ కూడా నీకు ఆడికి చెందాలని తాళాలు నా మెళ్ళో పట్టుకుని భద్రంగా ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చాను. చూడు, నా మనవరాలు కొరివిదయ్యి ఉందే, దాని మాటలు నమ్మకమా? నాకు ఆడ మీద ఉండే అభిమానం కొద్దీ జగన్మోహనుడని మా ఆయన పేరు పెట్టుకున్నాను. చూడమ్మా, వాడేదో చిన్న సన్నాసి, బాగా గారాబంగా పెంచామేమో, వాడేమో మొరటుగా మొండిగా తయారయ్యాడమ్మా. మరి నువ్వే సర్దుకుపోవాలి. వాడేమన్నా అన్నా తొందరపడకమ్మా. వాడేమన్నా అన్నా విసుక్కోకూడదు, చెప్పినట్లు వినాలి, సరేనా? ఇవిగానమ్మా, ఈ తాళం చెవులు నీవి, భద్రంగా ఉంచుకో. ఇక వెళ్ళి మా అబ్బాయి ఎదురు చూస్తుంటాడు. ఏమమ్మా మరదల, అప్పగింతలన్నీ అయ్యాయా? ఇంకేమన్నా ఉన్నాయా? వెళ్ళు, అక్కడ తమ్ముడు ఆవలిస్తుంటాడు. ముసలి ముండ చొప్పు నాటి మొండ. కనీసం ఆత్మ సౌందర్యం ఉన్నా ఉంటుందనుకున్నాను, అది లేదు. అంటే మా అబ్బాయికి అంత చందాలు లేవనగా మీ ఉద్దేశం? లేవనా నీ కళ్ళుగా పెళ్లి చేసామా? నువ్వు మీ నాన్న ఆస్తి కాసిపడి కట్టుకున్నప్పుడు మగవాడు ఏం చేసినా చూసి చూడనట్టు పడుంటాలి. ఏ మేమంతా పడుంటలా? మీలాంటి చదువు సంఖ్య లేని వాళ్ళు ఉండబట్టి ఆడబ్రతికిలా తగలడింది. అవునవును, ఈవిడ మహా కాలేజీలో చదివి ఉద్ధరించేసింది. అక్కడ నువ్వు ఎవరితో తిరిగేవో ఏమి ఏడ్చావో. ఎంత పొగరో మా బంతిపూ బంతిపూ. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? బుజ్జికి మేగడ పెరిగంటే ఎంతో ఇష్టం. అక్కడ ఏం తింటుందో, ఎలా ఉందో. అన్నపూర్ణ, వస్తున్నానండి. అమ్మా పెరిగేసుకో. ఏమేవు విన్నావా? అక్కడ ట్రైనింగ్ పూర్తయిందట, త్వరలోనే వస్తున్నాను నీ సుపుత్రుడు ఉత్తరం రాశాడు. పెళ్లికి రారంటే తద్దినానికి వచ్చినట్టు. ఏమిటండి ఆ మాటలు? అమ్మా అమ్మా, ఏమిటమ్మా, ఏం జరిగింది? ఒంటరిగా వచ్చేవి? అల్లుడేడి? అల్లుడట అల్లుడు. అక్కడ ఉన్నది మనుషులు కాదమ్మా, పశువులు. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇంకా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేనమ్మా. అందుకే ఆ చెర తప్పించుకుని శాశ్వతంగా వచ్చేసారు. సిగ్గులేదని మాట చెప్పడానికి? మొగుడేదో అన్నాడని అర్ధరాత్రి పాటు పుట్టింటి పరిగెత్తుకు వస్తావా? ఆడదన్న తర్వాత కాస్త అణిగిమణిగి ఉండాలి. అసలు దీనికి అంతటికీ కారణం నువ్వు. నీ అతి గారాపోయే దాన్ని ఈ స్థితిని తీసుకొచ్చింది. అడుగడుగునా నువ్వు దాన్ని వెనకేసుకొచ్చావు, అది నా పరువు వెనకేసి వచ్చింది. నా మర్యాద కాస్త మంట కలిపింది. నువ్వు చేసిన ఘనకార్యానికి నేను చెంపలేసుకుని నేను పొద్దున తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ పడేసి వస్తాను. పోతాం లేదా? నరికి పోగులు పెడతానే అనుకున్నారు. గురు పోయే ఆ బంతి పూను పట్టురానే. పట్టుకురావడానికి అదేమన్నా కుందేలా కుక్క పిల్ల? పంపులో దాని మొగుడు ఉంటాడు గురు. ఉంటే ఉన్నాడు కానీ ఆ మొగుడుతో చెప్పే చెప్పే తీసుకొస్తా గురు. బంతిపూ బంతిపూ. ఆత్మ సౌందర్యం అన్నమాట, ఆత్మ సౌందర్యం.
చీకట్లో సౌందర్యం కాదు. అది ఎలా ఉంటుందో అది చూద్దాం. అది అయ్యగారు అయ్యగారు అయ్యో అయ్యగారు 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 ఎవర్రా? ఏమిట్రా అర్ధరాత్రి పట్టి గొడవ? అల్లుడు గారిని తాడుకోపురా పాము ముట్టిందయ్యా. ఇంకెక్కడ తమ్ముడమ్మా? ఆ మూదేవి పట్టణ పెట్టుకుందే. తల నుంచి కాళ్ళ దాకా చూశానే. గుండాయిలాగి నేను పడి ఉన్నాను. నన్ను వదిలిపెట్టి నా మనవుని తీసుకుపోయాడు ఆ భగవంతుడు. ఇందుకేనా అమ్మా నా పాపిష్టి చేతులతో నిన్ను అలంకరించాను. ఇదేంటమ్మా కట్టడైన పట్టదేంటి? కావాలని కట్టుకుంటేగా, లోకం కోసమని ఏడవద్దు. ఆ పని రేపు మీరు చేతురుగానండి. అన్నగారు ఏమిటండి ఇదంతా? పోయిన వాళ్ళు పోగా బతుకున్న వాళ్ళు కూడా ఇలా చంపుతారా? అలా అలంకారం చేయడం ఎందుకు, మళ్ళీ తీసేయడం ఎందుకు? గుట్టు చప్పుడు కాకుండా మన ఇంటికి తీసుకెళ్తే పోలా? అదేం కుదరదమ్మా. ఆచారం ఆచారమే. బ్రాహ్మణ పుట్టక పుట్టి నువ్వు అనాల్సిన మాటేనా ఇది? కాలంతో పాటు మనం మారాలి కదండి. మారుతావో మారుస్తావో అదంతా నీ ఇంట్లో.